తెగ బాధపడిపోతున్నారు. ఏంటా ఎందుకు బాధపడిపోతున్నారా అంటే, నేను ఇవాళ పొద్దునేలేండి చూసింది, ఇంతకు ముందులే చూశాను. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, మహిళలతోనే ఇలానేనా ప్రవర్తించేది అంటూ పాపం మన పేరు నాని అయితే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆ కళ్ళమ్మటి నీళ్లు కారి ఎక్కడికి వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లేదండి. పాపం బాధపడటం అయితే కనుక విపరీతంగా బాధపడిపోతున్నాడు, వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. అసలు ఏం జరిగిందా అని చూద్దామని చూస్తే, ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సిఐని ఆ నిందితుడిని తన కారులో దాచిపెట్టి అరెస్ట్ చేయకుండా ఆపుతున్న విడుదల రజని, అంటే మీకు తెలిసే ఉంటుందండి, సైబరాబాద్ మొక్క. ఈ సైబరాబాద్ మొక్క ఏం చేసిందయ్యా అంటే కనుక, ఒక నిందితుడు శ్రీకాంత్ రెడ్డి అనే నిందితుడిని తన కారులో దాచిపెట్టి తన వెనకమాలే తిప్పుకుంటూ, ఎందుకంటే కనుక ఉద్యోగాలు ఇప్పిస్తానని, లేదంటే కనుక క్రషర్లాల దగ్గర డబ్బులు వసూలు చేయడంలో కానీ ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తిని, అతని మీద కంప్లైంట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా సరే అలాంటి వ్యక్తిని తన వెంటే తిప్పుకుంటూ అతను అరెస్ట్ కాకుండా కాపాడుతూ ఇన్నాళ్ళు వచ్చింది. కానీ నిన్న జరిగింది ఏందయ్యా అంటే కనుక, అందరు చూసే ఉంటారు వీడియో. ఒక సిఐ గారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్తే కారు డోర్ లాక్ చేసేసి, వెనకమాల 2 డోర్లు లాక్ చేసేసి, ఒక సైడ్ అడ్డం నుంచొని సిఐ గారిని లోపలికి పోనీయకుండా అడ్డం నుంచొని ఏంటి మీరు చేసేది అని మన ఓవర్ యాక్షన్ చేస్తుందండి. సొంతం మరిదారిది అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేసిందో లేదో నాకైతే కనపడలేదండి. అంటే ఆయనకి ఎక్కడా కనపడలేదండి. అంటే అప్పటికి బెయిల్ తెచ్చుకొని సైలెంట్గానే ఉంది. అది ఒక కేసులో బెయిల్ తెచ్చుకుంది. తర్వాత మళ్ళీ ఈరోజు ఇతను అరెస్ట్ అవుతుంటే మాత్రం కంగారు పడిపోతుందండి. ఎందుకంటే కనుక డబ్బులు వసూలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది ఆ వ్యక్తే కాబట్టి, ఒక డబ్బులు వసూలు చేసి ఇచ్చిన దాంట్లో పోలీసులు తీసుకెళ్ళి తమ మార్క్ ట్రీట్మెంట్ ఎక్కడైతే ఇస్తారో, తన గురించి నిజాలు ఎక్కడైతే బయట పెడతాడో ఆ వ్యక్తి అని చెప్పి చాలా బాధపడిపోయి, అడ్డం పడిపోయి, శోఖండాలు పెట్టేసి ఏంటిది దానికోసం సుబ్బనాయుడు గారి మీద, సిఐ సుబ్బనాయుడు గారి మీద ఆయన నెట్టివేస్తూ గందరగోళం సృష్టించింది అక్కడ. ఆయన చివరికి ఆమెని లాగింది ఆయన కూడా కాదండి, ఆమె డోర్ వేసేసి డోర్కి అడ్డంగా నిలబడింది. నిలబడితే ఆ డోర్ లాక్కొని ఆయన వెళ్ళాడు. డోర్ లాగేతలకి పక్కకి వెళ్ళిందిలేండి. సైబరాబాద్ మొక్క కదా, గాలి వచ్చింది, వెళ్ళిపోయింది ఆ మొక్క. దానికి మహిళల మీద రక్షణ లేకుండా పోయింది. మహిళలంటే ఇలానైనా చూసేది అంటూ వైసీపీ నాయకుల్లో ముఖ్యంగా మన పేర్ని నాని మహిళా ఉద్ధారకుడండి బయలుదేరి వచ్చాడు. పాపం అరెస్ట్ అయిన వ్యక్తిని పరామర్శించడానికి పోయి ఏమైనా పరామర్శించడానికి వచ్చారు అందరూ. అదేం విచిత్రమో నాకైతే అర్థం కాల. సరే, ఇంతకీ వచ్చి మన పేరు నాని ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం. విన్న తర్వాత దాని గురించి విశ్లేషణ అయితే చేద్దాం. అసలు ఈ పేరు నాని మాట్లాడుతున్నాడు కదా, ఇతను ఎలాంటి వ్యక్తి అనేది కూడా మీకు చూపిస్తానండి. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాననేటువంటి అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా, చట్టం ఏం చెప్తుంది, ఎవరినైనా మీరు ఎటువంటి నేరంలో అయినా అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి, లేదా నోటీస్ ఇవ్వాలి. ఎటువంటి కాగితం చూపించడు. గడిచిన 5 సంవత్సరాల్లో అచ్చెన్నాయుడు గారికి ఏమైనా నోటీస్ చూపించారా? దూలిపాల నరేంద్ర గారికి ఏమైనా నోటీస్ చూపించారా? కొల్లు రవీంద్ర గారికి ఏమైనా నోటీస్ చూపించారా? అయ్యన్నపాత్రుడి గారికి ఏమైనా నోటీస్ చూపించారా? లేదంటే కనుక ఇప్పుడు మా అధ్యక్షుడైనటువంటి ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులకి వారికి ఏమైనా నోటీస్ చూపించారా? ఎవరికి నోటీస్ చూపించారా? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పటికప్పుడు ఆయన అడిగాడని చెప్పి చేతితో రాసిచ్చారు కదా. ఇది మీ మీద ఉన్న అభియోగాలని. ఈరోజు వచ్చి నీతులు చెబుతున్నావు బట్ ఏమయ్యా పేరునని, ఈరోజు వచ్చి నీతులు చెబుతున్నా. నువ్వు నోటీస్ ఇవ్వాలి కదా, వారెంట్ చూపించాలి కదా అని నీతులు చెబుతున్నా. గడిచిన 5 సంవత్సరాలు ఏం గుర్తు రాలేదా తమరికి? ముందలు చేసిన తప్పేందయ్యా నీకంటే గనక అసలు బియ్యం స్కామ్లో నిన్ను లోపలేయకపోవటం ఇప్పటిదాకా జరిగిన తప్పది. నిన్ను లోపలేసినట్టయితే కనుక నీకు తెలిసేది. అరే నువ్వు తప్పు చేసావా లేదా అని జనాలందరూ మాట్లాడుకునే లోపే కట్టావు కదా. 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కట్టావు కదా. ఎటు నుంచి తీసుకొచ్చి కట్టా 7 కోట్లు? ఏ అకౌంట్ నుంచి తీసుకొచ్చి కట్టా?
ఒక్క రోజులో నీకు 7 కోట్లు ఎటు నుంచి వచ్చినాయి అవన్నీ? ఎవరు సర్దుబాటు చేశారు? ఆ సర్దుబాటు చేసిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నువ్వు పోతావు తొందరలోనే. మహిళల్ని ఎంత గౌరవిస్తారంటే కనుక చంద్రబాబు నాయుడు గారు తన సహచర మంత్రివర్గంతో చెప్పింది, ఆడవాళ్ళతోటి మనకేంటయ్యా రాజకీయాలు, ఏదన్నా ఉంటే కనుక మగాళ్ళతో చూసుకుందామంటూ నీ భార్యను వదిలేశారు చూడు, అరెస్ట్ చేయకుండా. అక్కడ పెగిలింది నీకు నోరు. ఆహా, ఇక మనం ఎంతైనా వాగొచ్చు, ఈయన మహిళల జోలికి రాడంట అంటే నువ్వు మహిళవని నువ్వు ఫీల్ అవుతున్నావేమో పేరునని. నువ్వు మహిళవే కాదు, నీ భార్య మహిళ. చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి రానన్నాడు, నీ జోలికి కాదు. వస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. అరెస్ట్ చేయడం మాత్రం గ్యారంటీ, తగ్గేదేం లేదు దాంట్లో. ఇటువంటి కారణం చెప్పడు, నా ఇష్టం, నేను అరెస్టు చేస్తా, ఎవడు ఆపుతాడు, అవసరమైతే నీ మీద అసాల్ట్ కేసు పెడతా. మరి పోలీసుల మీద ఎగబడతంటే గనక అల్సేషన్ డాగ్ గనక మురుగుతా ఎగబడిద్ది చూడు, అలా ఎగబడుతుంటే అసాల్ట్ కేసు కాక ఏం పెడతారు? అసలు నిజంగా ఈ పార్టీకి కేసు పెట్టేసి ఆమె లోపలేయాలి, పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు. ఇంకా డిపార్ట్మెంట్ ఎందుకు ఆ చర్యలు తీసుకోలేదు? మాకు అర్థం కావట్లా ఏం జరుగుతుందనేది. కానీ మీ అందరికీ ఆ నోరు పెగులుతుంది చూడండి, ఆ నోరుకి జిప్పేసే టైం మాత్రం తొందరలోనే ఉందని మాకు అర్థమవుతుందండి. అన్నారు అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంటారు రజనీమ్మ గారి మీద. పెడతారు. ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోర్ లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు. అయ్యి బాబోయ్, మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు, మీదకు వస్తాడు. మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఇంట్లో తాడి కట్టినవాడు లేదా? ఇప్పుడు గుర్తొచ్చిందా ఆ పేరు నాని? మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు గుర్తొచ్చారా నీకు? ఏమయ్యా, రాజధాని రైతుల పాదయాత్ర చేస్తుంటే రాజధాని రైతులు సచివాలయం ముట్టడి కార్యక్రమం చేయడానికి, లేదంటే సచివాలయం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఏం చేశారయ్యా ఆ రోజు? ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని మహిళల పొత్తి కడుపుల్లో తండించారు కదయ్యా. ఒక బాలింతనే కడుపు మీద తండించారు కదా. ఆ రోజు గుర్తు రాలేదా? మీ ఇంట్లో ఉంది, మీ తాళి కట్టిన పిల్లలు, మీకు పిల్లలు ఉండారు, వాళ్ళలో ఆడపిల్లలు ఉండారని ఆ రోజు గుర్తు రాలేదంట మీకు? ఈరోజు ఏమి లేదు, కొంచెం పక్కకి నెడితేనే మహిళలని గుర్తొచ్చిందా? ఇంట్లో తాళి కట్టిన పిల్లలు ఉండారని గుర్తు రాలేదంటున్నావా? ఆ రోజు గుర్తు రాలేదా మీకు? మహిళలు గుర్తు రాలేదా? తాళి కట్టిన పిల్లలు గుర్తు రాలేదా? మీ పిల్లలు గుర్తు రాలేదా మీకు అని అడుగుతున్నా. లేదంటే మీ ఇంట్లో ఆడపిల్లలు మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా నీకు. ఈరోజు ఒక చెట్టు మొక్కన పక్కకు జరిపారయ్యా. ఏంది దాంట్లో వచ్చిన నొప్పి నీకు? పక్కకేగా జరిపింది, ఎత్తి లోపలేదు కదా ఆ చెట్టు మొక్కనే. బయటకు వచ్చి మాట్లాడుతున్నా. నువ్వు మహిళల గౌరవం గురించి మాట్లాడతా. ఒక్క నిమిషం అండి, మహిళల గౌరవం గురించి మాట్లాడింది ఈ దరిద్రుడి భాగవతం ఒకటి వినిపిస్తాను మీకు. అసెంబ్లీ సాక్షిగా పేరునానే నీకు గుర్తుండే ఉంటుంది ఈ మాట, విను. అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకు సంబంధం లేని నారా భువనేశ్వర్ గారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు, రాజమండ్రిలో తన భర్త చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉన్నప్పుడు ఆమె చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య ఏంటి? 375 కోట్లు అంటున్నారు, నా షేర్లు 2% నేను అమ్ముకుంటే కనుక 400 కోట్లు వస్తాయి, దాని గురించి ఆయన కక్కుర్తి పడాల్సిన అవసరం ఏముందని చెప్పి ఆయన మాట్లాడిన మాట వాస్తవం మాట్లాడింది. దానికి అసెంబ్లీలో నువ్వు మాట్లాడేది బోగ్గా అవేమన్నా రాజకీయాల్లో ఉందా? వినిపిస్తా, ఆ మాటలో కూడా వినిపిస్తాయనరా. ఊళ్ళో జనాలకు ఒక సూత్రం, తండ్రి కొడుకులకు ఒక సూత్రం. వినండి, వీళ్ళ అమ్మగారు అక్కడ కూర్చొని ఇది ఎక్కడా మాట్లాడలేదు, అసెంబ్లీలో మాట్లాడాడు ముండా కొడుకు. ఆవిడేమంటారంటే అసలు ఏంటి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 371 కోట్లు, ఆఫ్టర్ ఆల్ 371 కోట్ల గురించి ఇంత రాద్ధాంతం రచ్చ యాగి చేసి మా ఆయన లోపలేస్తారా? ఆఫ్టర్ ఆల్ నాకున్న షేర్లో 2% షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి. ఈ ముష్టి 371 కోట్ల కోసం మా ఆయన దొంగతనం చేస్తాడు అంటారా మీరు అని చెప్పని ఆవిడ సూక్తులు చెప్తున్నారు. ఆవిడ నేను ఒకటే వారిని అడుగుతున్నాను, అడుగు. అంటే
ఆవిడ చెప్పేది ఏంటంటే ఏమన్నా మా ఆయన 30,000 కోట్లు ఎత్తేసాడంటే పోనీ ఏమన్నా నేను కూడా పోన్లే మా ఆయన కూడా పనోడు మంచి 30,000 కోట్లు ఎత్తేసాడు అనుకుంటా. కానీ ఏంటి నా షేర్లు 2% అమ్మితేనే 371 కోట్లు వచ్చేదానికి మా ఆయన 371 కోట్లు ఎత్తేసాడంటారేంటి? మరి నేను ఒకటే వారిని అడుగుతున్నా, అడుగు. మీకు అంత తొలతూగే సంపద, అపరిమితమైనటువంటి 371 కోట్లు ఒక టిప్పు బఠానీ లాంటి డబ్బులే అయితే మరి 10 ఎకరాలు 15 ఎకరాలు అమరావతి రాజధాని ప్రకటించక ముందే ఇక్కడ భూమి కొనాలని చెప్పని హెరిటేజ్కి ఎందుకు తీర్మానం చేశారు? మరి ఈ కక్కుర్తి ఏంటి? అరే బోకుగా నీకు తెలియదేమో, ఆమె చాలా క్లియర్గా చెప్పింది. ఎక్కడ కొన్నారు అది? ఏమన్నా తుళ్ళూరు పక్కన కొన్నారా? ఎక్కడ కొన్నారు అది హెరిటేజ్ భూములు? సిఆర్డీఏ పరిధిలో ఎక్కడ కొన్నారు? ల్యాండ్ పూలింగ్ లేని చాట ఎక్కడో చివరిన కొనుక్కున్నారు. కంపెనీ ఎక్స్టెన్షన్లో భాగంగా ఆ టైంలో చాలా చాట్ల కొన్నారు. అందులో అమరావతి ఒకటి. నీకు చెప్పేది ఏంద్రా బోగ్గా? నువ్వెలా కొన్నావురా? నువ్వెలా కొన్నావు తుళ్ళూరు దగ్గర పొలాలు? నీకెలా తెలిసింది? ఏం జనాలకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకా మాట్లాడుతున్నాడు అండి, విందాం. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, విందాం. ఈ నీతి సూక్తావళి ఏందో, వీడు చెప్పేది ఏందో విందాం. వీడు భువనేశ్వర గారి గురించి మాట్లాడాడు. లేదా తోడబుట్టినోళ్ళు లేరా? ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం? చట్టం ఇష్టం ముద్దాయిలను అరెస్ట్ చేసుకుంటాం. ఒక శ్రీకాంత్ రెడ్డిని కాబట్టి మా పార్టీలో ఉన్న లక్షల మందిని వేసుకుంటారు, మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా 10 సంవత్సరం నుంచి. మీ ఇష్టం వచ్చినండి, మీ ఇష్టం, మీ చేతనైంది మీరు చేసుకో. మీకు అధికారం ఇచ్చారు ప్రజలు కదా, మీకు అధికారం ప్రజల్లో ఏ మాట చెప్పారో ఆ మాటని నెరవేర్చలేరు. ఇప్పుడు లక్షల మందిని అరెస్ట్ చేసుకో అంటున్నావు, ఒక పక్కన అరెస్ట్ చేస్తుంటేనేమో గుక్కబట్టి ఏడుతున్నారు కదా. నిన్న చెట్టు మొక్క ఏడిసింది అందుకే కదా. పేరు పలకాలన్నా కూడా మొక్క గురించి, ఆ సైబరాబాద్ మొక్క గురించి మాట్లాడాలన్నా కూడా మాకు చిరాకేస్తుంది ఆ పేరు మాట్లాడాలన్నా కూడా. ఎందుకంటే ఇటు ఉన్నప్పుడు సైబరాబాద్ మొక్క అయింది, అటు వెళ్ళిన తర్వాత గంజాయి మొక్క అయిపోయింది కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం ఆ పేరు కూడా. ఎందుకులే ఆ గంజాయి మొక్క గురించి మేము మాట్లాడలేకపోతున్నాం, కానీ మాట్లాడు ఇంకా ఏదో. ప్రజలకు మంచి చేయలేరు, ఊళ్ళు బాగు చేయలేరు. కళ్ళల్లో ఉన్న కళ్ళకున్న కళ్ళజోడు తీసి చూసి మాట్లాడు. ఏ ఊరు వెళ్దాం ఒకసారి చెబుతావా? పేరునాని, ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన చిలకలూరుపేట కానీ, లేదంటే గనక చిలకలూరుపేట నుంచి వచ్చేటప్పుడు కనిపించే ప్రతి విలేజ్లో ఆకుండా వద్దాం. నీ ఊరు వెళ్ళేదాకా ఏ ఊర్లో అయినా సరే అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోతే గనక, పేరునాని నీకే ఛాలెంజ్ చేస్తున్నా, అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరగకుండా ఉంటే గనక నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధం. ఒకవేళ ప్రతి ఒక్క ఊరిలో గనక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే విజయవాడ నడిబొడ్డున నుంచొని నీ చెప్పులతో, నీ ఎడంకాలు చెప్పుతో నువ్వే కొట్టుకోగలవా? దీనికి సమాధానం చెప్పు నాకు. నీ ఊరు వెళ్ళేదాకా ప్రతి ఊర్లో కనిపించిన ప్రతి ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కనుక నువ్వు విజయవాడ నడిబొడ్డు నుంచొని బెంచ్ సర్కిల్లో నుంచొని నీ చెప్పుతో నువ్వు కొట్టుకోగలవా? ఈ ఛాలెంజ్కి నువ్వు సిద్ధమా? అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదా? కళ్ళకున్న కళ్ళజోడు తీసి చూడు, అన్నీ కానొస్తాయి. ఏం చేస్తారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, చేసుకోండి, మేము రెడీ అంటున్నాగా. పారిపోయేవాడు ఎవడున్నాడు? ఎందుకు పారిపోలేదు రా స్వామి? పిన్నెల్లి సోదరుడు ఎక్కడికి పారిపోయాడు? మీ లిక్కర్ డాన్ నిందితులు ఎక్కడికి పారిపోయారు? గుర్తులేదా? పారిపోతానే ఉన్నారుగా. కాకాని గోవర్ధన్ రెడ్డి, వీడి గురించి మాట్లాడుకోకూడదండి. పారిపోవట్లేదంటే ప్రతి ఒక్కళ్ళు పారిపోతున్నారు. ఆఖరికి నీ ప్రాణమిత్రుడు, నువ్వు గులాబ్ పూలు ఇలా ఇసిరావే, నీ లవ్లీ ఫ్రెండ్ మాట్లాడుతున్నప్పుడు గులాబ్ పూలు రోజా పువ్వా అంటూ ఇసిరావు చూడు, నీ లవ్లీ ఫ్రెండ్ మీద. ఎవరో కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడు? నీ లవ్లీ ఫ్రెండ్ ఎక్కడ దాక్కున్నాడో నీకు తెలుసు కదా, హాస్పిటల్లో దాక్కున్నాడు. ఇంకా నువ్వు కూడా పారిపోవట్లేదు అంటావు. ఇంతమంది పారిపోయే వాళ్ళు లిస్ట్ చెప్పాను, నేను చెప్పిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పచెప్పు. మరి పేరుని నాని, నీకు కానీ మీ వైసీపీ నాయకులందరికీ కానీ నేను ఒకటే చెబుతున్నా, ఏదైనా మనం మాట్లాడేటప్పుడు గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారు? వంగలపూడి అనిత గారిని కానీ, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులను కానీ
ఆఖరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అరే ఈ డ్రెస్సులు మార్చుకోనీయకుండా కూడా ఇబ్బంది పెట్టారు కదా. అరే 70 ఏళ్ల ముసలామరా రంగనాయకమ్మ గారు, ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారా? ఆమెకి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారా? నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి వచ్చారు, తెల్లారి తీసుకెళ్ళిపోయారు, అమ్మటే తీసుకెళ్ళిపోయారు. ఆమెకు నోటీస్ ఇచ్చారంటారా? రంగనాయకమ్మ గారిని తీసుకుందాం, సరే వంగలపూడి అనిత గారిని తీసుకుందాం, వీళ్ళందరినీ ఏమైనా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారా? సిగ్గుండాలరా బాబు మాట్లాడేటప్పుడు. మనం కొంచెమైనా సిగ్గుపడండి. గడిచిన 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి వదిలిపెట్టారు రాష్ట్రాన్ని. ఆ రాష్ట్రం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది. రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడానికి మీలాంటి కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని వచ్చే ఎదవలందరూ దయచేసి రాష్ట్రం నుంచి దొబ్బేయండి. మాకు అవసరం లేదు మీరందరూ. రాష్ట్రాన్ని బాగుపడినవ్వండి. తప్పుడు చేసిన తప్పుడు ఎదవల్ని మీకు చేత అయితే కనుక మీరే తీసుకొచ్చి అరెస్ట్ చేయండి, సరెండర్ చేయండి. లేదా అరెస్ట్ చేసే వాళ్ళని అడ్డుకోకుండా ఉండండి. ఏం మహాతల్లి గంజాయి మొక్క అరెస్ట్ చేస్తుంటే అడ్డుకుంది కాబట్టి ఆమెను పక్కకు నెట్టారు. దయచేసి ఇందులో తప్పేం లేదు. మీలాగా మహిళలని వాళ్ళ గర్భసంచుల మీద తన్నెచ్చలేదు కదరా. నాకు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా సరే బూతులు ఆగి ఆ కంట్రోల్ చేసుకుంటానే మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా మీరు చేసిన మహిళల మీద చేసిన దాష్టికాలన్నీ చెప్పాలంటే కనుక కూకలలో ఉన్నాయి. ఇన్ని మాట్లాడుతున్నావు కదరా బాబు, దుర్మార్గం ఇదే అంత మాట్లాడుతున్నావు కదా. పేరు నాని నీకు ఓపెన్ ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే కన్నీరు పెడతా ఇది గౌరవ సభగా మారిన రోజే నేను అడుగు పెడతా అని చెప్పాడు. ఆ రోజు మీడియా ఫుటేజీ మొత్తం చూసిన తర్వాత బయటకు వచ్చి భువనేశ్వర్ గారిని మేమేం అనలేదు అని చెప్పగలవా? ఆ బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని కానీ ఇంకెవరో అంబటి రాంబాబుని కానీ వీళ్ళందరినీ ఎగరేసి నువ్వు తన్నగలవా? వాళ్ళు వాగిన వాగుడికి, నీ లవ్లీ ఫ్రెండ్ కొడాలి నానిగాడు వాగిన వాగుడికి నువ్వు ఎగరేసి తన్నగలవా? నీ సంకలో వేసుకొని తిరిగి వల్లభనేని వంశీ గారిని ఎగరేసి తన్నగలవా? బెదిరిస్తున్నావు. ఎవరిని బెదిరిస్తున్నావు బాబు? మీలాంటి బెదిరింపులన్నీ ఇన్ని చూసాంలే కానీ సోదివాగుడు వాగమాకు ఇప్పుడు వచ్చి నీతి కబుర్లు చెబుతానుక నమ్మేవాడు ఎవ్వడూ లేడు. దయచేసి ఇప్పటికైనా సరే నిందితులను అరెస్ట్ చేస్తుంటే కనుక అడ్డుకోకుండా ఉండండి. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి.